శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. దుందుర్గాయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయాయ నమః. క్లీం క్లీం మహాకాళికాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభయోగాలు, ధనయోగాలు, అష్టైశ్వర్య యోగాలు సిద్ధిస్తాయనేది మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బుధుడు అంగారకుడు కలిగితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో అంతా కూడా సంచారం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు అంగారకుడు కలియిక అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడి యొక్క కలియిక జరుగుతుంది. సింహరాశిలో అంతా కూడా చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 14-15 తారీఖులో అంతా కూడా చూసుకుంటే మేషరాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ప్రభుత్వ రంగానికంతా కూడా కారణమవుతుంటారు. ఎవరైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 18వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే స్థానచలనం జరుగుతుంది. అంటే రాశి మారుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశికంతా కూడా సొంతిల్లైన ఈ యొక్క స్వచ్ఛేత్రమైన వృషభ రాశికంతా కూడా సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారత్య బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. గోచార చక్రంలో అంతా కూడా ఇక్కడ కాలసర్ప స్తంభంలో ఉందన్నమాట. కాలసర్ప దోషంలో ఉంది కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఎటువంటి పరిహారం అంతా కూడా ఆచరిస్తే కనుక రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంది అంతా కూడా విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమా సింహరాశి జాతకులకంతా కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడిక దోషకారిగా ఉన్నారు. మీనరాశుల సంచారం చేయడం వల్ల ఇక్కడ శత్రుగ్రహాల కలియిక జరుగుతుంది. శనీశ్వరుడు అంగారకుడు కలియిక జరుగుతుంది. స్వల్పంగా దోషకారిగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంతా చూసుకుంటే కోప ఆవేశాలకి జరగడానికి, అంటే గొడవలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలు కానీ, మాట పట్టింపు అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. గృహంలో అంతా కూడా చూసుకుంటే బయట కానీ మీ మాటకి కొంచెం విలువ పెరగడం అనేది జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో దీవెన విధానం వస్తే కనుక రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడికి దోష నివారణార్థం మీరంతా కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః. ఓం శరవణ భవాయ నమః. ఓం శరవణ భవాయ నమః. ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టమ స్థాన ఈ యొక్క శనీశ్వర దోషము, అంగారక దోషము, అంగారకుడు శనీశ్వరుడు కలిగితో ఉన్న దోషం అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వామి వారికి శనగలు దానం చేసుకోవడం, అంటే శనగలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి స్వరూపంగా బ్రాహ్మణత్వంకంతా కూడా గురువారం రోజున పసుపు రంగు వస్త్ర సహితంగా అరటి పండ్లు మరియు బ్రాహ్మణత్వంకంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల, గురుహోరలో దానం చేయడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశి స్థానంలో బృహస్పతి సంచారం మీకు రాజయోగ ప్రాప్తిస్తుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించుకోవాలి.
శుక్రుడికి, అంగారకుడికి మరియు శని భగవానుడికి, బృహస్పతికి, రాహు గ్రహానికి అంతా కూడా జపాలు దానాలు చేయించడం, జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయండి, మహాలక్ష్మీదేవి ఆరాధన, ఆవునితో దీపారాధన చేయడం, రావి చెట్టు వేప చెట్టు దగ్గరంతా కూడా ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల అష్టేశ్వరి యోగం ఈ మాసంలో మీకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో ఉంది. కావున మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పసుపుతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభకార్యాలు నెరవేరడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం దొరకడం కానీ, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలగడం, మంగళకరమైన జీవితం జీవించడానికి కానీ, అనుకున్న పనులు అనుకునే సమయంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అఖండ దీపంలో అంతా కూడా మట్టి ప్రపంచంలో ఈ యొక్క నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఈ యొక్క అఖండ దీపారాధన చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్తంకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మామిడి పళ్ళు ఎవరైతే దానం చేస్తున్నారో, ప్రధానంగా ఏప్రిల్ మాసంలో మామిడి పళ్ళని ఎవరైతే దానం చేస్తున్నారో బ్రాహ్మణకంతా కూడా పితృదోష నివారణ అవుతుంది. తద్వారా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణోత్మకంతా కూడా కూష్మాండ దానం చేయడం వల్ల నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధలు, రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు, శనీశ్వరుడు కలియిక జరుగుతుంది. కావున స్వల్పంగా మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు జరగడం కానీ, కోప ఆవేశాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కావున మనశ్శాంతంగా వీరంతా కూడా మౌనాన్ని పాటించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో పని అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. తద్వారా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ఏప్రిల్లో అంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల, సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి శుభకార్యాలు నెరవేరడానికి, అదృష్ట యోగం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే